హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్వెల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి 10 రోజుల పాటు నిలవ ఉండే అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన పచ్చడండి. అసలు ఈ పచ్చడి నాకు తెలిసి మన జనరేషన్ చాలా తక్కువ టేస్ట్ చేసుంటారు. బాగా మన అమ్మమ్మల కాలం నాటి వాళ్ళైతే కొన్ని అమృతం లాంటి డిషెస్, అమృతం లాంటివన్నీ మనము మనమేం తింటున్నామంటే తిక్కల తిండి తింటున్నామేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎంత చక్కగా ఉంటాయో పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు కూడా వెరైటీస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్వెల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే నేను ఒక బాండి తీసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఇది ఎక్కువ సిమ్లోనే పెట్టుకోండి. నేను కొలతగా చెప్తున్నానండి. ఒక టీ గ్లాస్ అంత కందిపప్పు తీసుకున్నాను. సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా కందిపప్పు దూరగా వేయించుకుందాము. కొంచెం మాడినా కానీ ఆ టేస్ట్ అస్సలు చండాలంగా ఉంటుందన్నమాట. అందుకే సిమ్లో పెట్టుకొని దగ్గరుండి ఒక 10 నిమిషాల పాటు చక్కగా దూరగా వేయించుకుంటే ఆ స్మెల్ కూడా అస్సలు చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇది డైట్కి పనికొస్తుంది. ఇంకా డైటింగ్ అంటే ప్రోటీన్ ఫుడ్డే కదా పనికొచ్చింది. ఏ కూరగాయ వంటలు ఏమీ లేకుండా, కూరగాయ ముక్కలు ఏం వాడకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లా ఇప్పుడు చూడండి, చాలా వరకు ఇంకా 2 నిమిషాల్లో దించుతాము అనంక నేనైతే కరెక్ట్గా 5 వేసుకున్నానండి. ఇది మేము తినే కారానికి టేస్ట్కి తగ్గట్టు నేను వేశాను. మీరు కొంచెం కారం తింటారంటే ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను కరెక్ట్గా వేస్తాను. మా పిల్లలు తిన్నారండి, కారం తింటారు, మరీ ఎక్కువ తినరు. అందుకని ఈ కందిపప్పుకి సరిపడా నేను వేశాను. చూడండి, కందిపప్పు చక్కగా దోరగా వేగిపోయాయండి. నీట్గా ఉంది. ఇప్పుడైతే ఆ కందిపప్పు పూర్తిగా చల్లారిన దాకా ఉంచేసుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుందామండి. మిక్సీ బౌల్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కందిపప్పు, ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి కందిపప్పు, ఎండుమిర్చి మొత్తం వేసుకున్న తర్వాత అయితే మిగతావి వేసుకునే ముందు వీటిని మొత్తాన్ని ఒక్కసారి బాగా ఒక్కసారి అలా తిప్పుకుందామండి. ఎందుకంటే మొత్తం వేసాక చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా. ఇది చింతపండు ఏంటంటే నేను తీసుకున్న కందిపప్పుకి క్వాంటిటీకి సరిపడా తీసుకున్నాను. ఈ చింతపండుని కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్పాను కదా 10 రోజులు, వారం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది అని. ఈ వేడి నీళ్ళల్లో మనము నానబెడితే అసలు ఇంకా స్మెల్ కూడా రాదనమాట. అలా తర్వాత అయితే 5-6 ఎండురెబ్బలు వేసుకున్నాను. తర్వాత ఉప్పు. నేను మ్యాక్సిమం పచ్చళ్ళలోకి కొంచెం రసము, సాంబార్లోకి అలాంటి వాటిల్లోకి కొంచెం కల్లుప్పు వాడతానండి. కొన్ని ఏరియాల్లో రాళ్ళుప్పు అంటారు. ఇప్పుడు మనం మిక్సీ వేస్తున్నాం కదండి, నేను చింతపండుతో పాటు వాటర్ వేసాను. అవసరం పడుతుందండి. అవసరమైతే కూడా వాటర్, చల్ల నీళ్ళు అస్సలు వేయద్దు. కాచి చల్లార్చుకున్న వాటరే వేసుకోండి. చూడండి ఈ విధంగా సరిపోతుంది. ఇంకొక్కసారి అలా 1-2 సార్లు లైట్గా అలా అనేసి తీసేసుకుందాం. ఇప్పుడైతే ఇందాక తీసుకున్న బాండీని సిమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, పసుపు నేను పచ్చడిలో వేసానండి. ఎక్కడో స్కిప్ అయినట్టుంది, అంటే వీడియో మధ్యలో పోయినట్టుంది. కరివేపాకు, ఇంగువ వేసాను కదా. వెల్లిపాయలు మనం పచ్చడిలో వేసాము. ఇంకా ఫ్లేవర్ కావాలి ఇష్టపడే వాళ్ళు తాలింపులో కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఒక 2 నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది. 10 రోజులు నిలవ ఉండే అద్భుతమైన కమ్మటైన కంది పచ్చడి.
ఇది అమ్మమ్మల కాలం నాటిది, అమ్మమ్మల చేతి నుండి వచ్చిన వరం లాంటి పచ్చడి అండి ఇది. మనకి ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.